కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నా బాల బాలికలందరినీ కాదు, మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడమేగా, సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడం. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది.